హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రియల్ ఎస్టేట్ లో చాలా మోసాలు జరుగుతున్నాయి కదా. సో ఆ మోసాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ మోసాల్లో మీరు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 1 వచ్చేసి ప్రీ లాంచ్ ఆఫర్ స్కామ్. సూపర్ ఏరియా, భలే మంచి చౌక బేరం అంటూ మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే ప్రీ లాంచ్ డిస్కౌంట్ రేట్ పేరుతో హైదరాబాద్ లో వేలాది మందిని ముంచేశారు. సొంతిల్లు ప్రతి సామాన్యుడి కల. అందుకోసం పైసా పైసా కూడబెట్టుకుని అపార్ట్మెంట్ లోనైనా ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటాడు. అయితే వారి కలలన్నీ కూల్చేస్తూ కొందరు రియల్ ఎస్టేట్ మోసగాళ్లు ప్రీ లాంచ్ పేరుతో వారిని బురిడి కొట్టిస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వచ్చాయి. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో సైబరాబాద్ లో కుప్పలు తెప్పలుగా వెలిసిన రియల్ ఎస్టేట్ కంపెనీలు జనం నుండి వందల కోట్ల రూపాయలు దోచుకున్నారు. డిస్కౌంట్ పేరు చెబితే పరిగెత్తుకొచ్చే జనం అత్యాశను క్యాష్ చేసుకుంటూ కోట్లు కొట్టేస్తున్నారు. అనుమతులు లేకుండా కేవలం భూమి చూపించి గాలి మేడలొస్తాయి నమ్మించి కుచ్చుటోపి పెట్టేస్తున్నారు. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో వినియోగదారులను ముంచేస్తున్నారు. తక్కువ ధరకే వస్తాయని మాయ మాటలు చెప్పి డెలివరీ టైం వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారు. కట్టిన డబ్బులు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న ప్రీ లాంచ్ మోసాలు హైదరాబాద్ లో కలకలం రేపుతున్నాయి. ప్రీ లాంచ్ పేరిట సగం ధరకే ప్లాట్ అంటూ డబ్బులు కట్టించుకుని ముఖం చాటేస్తున్నాయి కొన్ని సంస్థలు. రియల్ ఎస్టేట్ లో మేజర్ గా జరిగే స్కామ్ ఏంటంటే ప్రీ లాంచ్ స్కామ్. సో దీనికి సిమిలర్ గా ఇంకో స్కామ్ జరుగుతుంది. ఆ స్కామ్ ఏంటంటే ప్రీ బుకింగ్ స్కామ్. సో ఈ రెండు స్కామ్స్ ఒకే విధంగా జరుగుతాయి. అసలు ప్రీ లాంచ్ స్కామ్ ఎలా జరుగుతుందంటే, సపోజ్ మీరు రోడ్డు పైన బైక్ మీద కార్ మీద వెళ్ళేటప్పుడు సిగ్నల్ దగ్గర పెద్ద బ్యానర్ ఉంటుంది అనమాట. సో ఆ బ్యానర్ మీద 1 crore ఉన్న ప్రాపర్టీ మీకు ప్రీ లాంచ్ ఆఫర్ లో 75 lakhs కే వస్తుందని ఉంటుంది. సో ఇంకో కేసు ఏంటంటే, మీరు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చూస్తున్నప్పుడు సో రియల్ ఎస్టేట్ యాడ్ మధ్యలో వస్తుంది కదా. సో సంథింగ్ షాద్ నగర్ లో 20 lakhs ఉన్న ఓపెన్ ప్లాట్ మీకు ప్రీ లాంచ్ ఆఫర్ లో సో 15 lakhs కే వస్తుందని చెప్పడం. సో ఈ రెండు కేసులో మీరు కామన్ గా గమనించింది ఏంటిది? 1 crore ఉన్న ప్రాపర్టీ 75 lakhs కి వస్తుంది. అదే 20 lakhs ఉన్న ఓపెన్ ప్లాట్ మీకు 15 lakhs కి వస్తుంది. ఇదంతా వీళ్ళు చేసేది జస్ట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికే. ఒక్కసారి ఆ యాడ్ ను నమ్మి మీరు వాళ్ళకి కాల్ లేకపోతే ఆన్లైన్ లో ఒక ఫామ్ ఫిల్అప్ చేస్తే మీకు ఇమీడియట్ గా కాల్ వస్తుంది అనమాట. సో వాళ్ళు ఆ కాల్ లో వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మా దగ్గర మంచి ఆఫర్ ఉంది సార్, 5 days లోపు మా ప్రాపర్టీని బుక్ చేసుకుంటే 1 crore ఉన్న ప్రాపర్టీ మీకు 75 lakhs కే వస్తుంది సార్. అండ్ అలాగే ఇది లిమిటెడ్ ఆఫర్ సార్, ఒకవేళ వీలుంటే మా సైట్ విజిటింగ్ చేయండి సార్ అంటారు కదా. సో ఇది ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, 1 crore ఉన్న ప్రాపర్టీ 75 lakhs అంటే 25% డిస్కౌంట్ అనగానే ఆ ప్రాపర్టీకి కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ ఏం పట్టించుకో. మన మైండ్ లో ఒకటే ఉంటది, సో మన దగ్గర అంత డబ్బు లేదు కదా సార్ అని సేల్స్ టీమ్ వాళ్ళకి చెప్తే, సార్ ఇప్పుడు మీరు 10 lakhs పెట్టి బుక్ చేసుకోండి, మిగతావి గృహ ప్రవేశం రోజు ఇవ్వండి. సో ఇలా చాలా చెప్తుంటారు కదా. సో ఒక సేల్స్ పర్సన్ కస్టమర్ కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో ఒక చిన్న వీడియో క్లిప్ చూడండి. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే బై 25th కి మీరు 30% అయిపోతుంది. ఇప్పుడు మీకు ప్రతి మంత్ కి ప్రతి బ్లాక్ మీకు అయ్యే కొద్దికి ప్రాజెక్ట్ అయిపోయే కొద్దికి 80% ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చింది అంటే ఇప్పుడున్న 42 బేస్ ప్రైస్ మీకు 46-47 అయ్యే అవకాశాలు బై పొజిషన్. ఎందుకంటే నేను 1.5 year క్రితం 39 అన్నాను అంటే ఇప్పుడు ఎన్ని పెరిగినట్టు సార్. సో అలా మీరు ఒకవేళ ఇంకొక 3 యాడ్ చేసుకుంటే 45 అన్నా మినిమం ఖచ్చితంగా అవుతుంది కదా మీకు. అలా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే బెస్ట్ అండి. 15,000 to 20,000 రెంట్స్ వచ్చేస్తాయి. రెంట్ ఎంత అవుతుంది మేడం? 15,000 to 20,000 అవన్నీ చూసుకొని నేను తీసుకుంటాను. అంటే ఏ సెక్టర్ వాళ్ళు తీసుకుంటారు? మనకి ఫార్మా, ఇక్కడ ఫార్మా ఉంది, రెడ్డిస్ ల్యాబ్స్ ఉన్నాయి, ఫార్మా ఉంది, వీఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో పీపుల్ ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చేస్తారు. ఇంజనీరింగ్ లో ఆడపిల్ల చదువుతుందంటే ఫ్యామిలీనే వచ్చేయాలనుకుంటారు. దూరం మౌంటైన్స్ జనరలీ. ఎస్ సార్. సో స్కూల్స్, ఎనీ ఆఫ్ ద స్కూల్స్ ఆర్ నియర్ బై. మీకు కెనడీ స్కూల్, గీతాంజలి స్కూల్, ఈ స్కూల్స్ కోసం వందల మంది వచ్చేస్తారు. ప్రీ లాంచ్ స్కామ్ లో భారీ డిస్కౌంట్, ఫ్లాట్ కొంటే కారు ఫ్రీ, ఫ్లాట్ కొంటే 2 ఏసీలు ఫ్రీ అని. సో వీళ్ళు మీకు అరచేతిలో వైకుంఠం చూపెడతారు. ఇలాంటి గిఫ్ట్లు, కార్లు చూసి మీరు ప్రీ లాంచ్ లో డబ్బులు పెట్టారంటే మీ డబ్బు గంగలో కలిసినట్టే. సో ఈ ప్రీ లాంచ్ లో మోసపోయేవారు 90% మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్. ఈ రోజు ప్రాపర్టీ తీసుకుంటే తక్కువకు వస్తుంది, ఫ్యూచర్ లో దాని వాల్యూ పెరుగుతుందని నమ్మేది వీళ్ళే కదా. అసలు ప్రీ లాంచ్ ఆఫర్ లో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు రియల్ ఎస్టేట్ గురించి ఎక్కడ యాడ్ చూసినా గానీ అక్కడ ప్రీ లాంచ్ అంటే మాత్రం అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. నెక్స్ట్ 1, భారీగా డిస్కౌంట్లు, గిఫ్ట్లు,
అని చెప్తే వాటిని అస్సలు నమ్మకండి. ఎందుకంటే మీకు ఇవ్వాలనుకుంటే మంచి ప్రాపర్టీ ఇవ్వాలి, కానీ ఈ డిస్కౌంట్లు గిఫ్ట్లు ఇచ్చుడేంది. సో వీటిని ముందు పెట్టుకొని జస్ట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసి మీ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేయడం తప్ప ఏం లేదు. ఒక ప్రాపర్టీ కొనే ముందు వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, మా దగ్గర బంధువులు చెప్పారు అని కాకుండా, సో ఆ ప్రాపర్టీకి కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, సో మరీ మోస్ట్ ఇంపార్టెంట్ రేరా హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్నాయా, సో ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే ఒక ప్రాపర్టీ తీసుకోండి. అంతేగాని ప్రీ లాంచ్, ప్రీ బుకింగ్ అనే ఆఫర్ లో మాత్రం అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. నెంబర్ 2 వచ్చేసి బైబ్యాక్ స్కీమ్ స్కామ్. సో ఈ మోసం ఎలా జరుగుతుందంటే, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక వెంచర్ ని చూపించి మా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 1 month కి 10 to 12% ఇస్తామని చెప్పి, మీకు షూరిటీగా ఒక ప్లాట్ కూడా ఇస్తామని చెప్పి స్వదాద్రి అనే కంపెనీ 150 కోట్లు స్కామ్ చేసింది. సో వీళ్ళు స్టార్టింగ్ లో బ్రోచర్లు ప్రింట్ చేసి ఎక్కువ జనాలు ఉన్న కాడ సో మాల్స్ ముందు ఈ బ్రోచర్లు ఇచ్చేవారట. ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ నెంబర్ తీసుకొని ఆ మొబైల్ నెంబర్ కి కాల్ చేసి ఈ స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవారట. ఇందులో మోసపోయిన ఒక మహిళ మాటలు మీరే వినండి. ఇది మంత్లీ ఇన్కమ్ ఉంటుంది, మీకు ప్లాట్ ఉంటుంది, సెక్యూరిటీ పర్పస్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయండి, షాద్ నగర్లో ఓపెన్ ప్లాట్ ఇస్తాము. ఓపెన్ ప్లాట్ చూపించారు, తీసుకెళ్లారు, అక్కడ నంబర్స్ అవన్నీ వేసి ఉన్నాయి. మీరు ఏ ప్లాట్ కావాలంటే ఈ ప్లాట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, చూడండి, సెలెక్ట్ చేసుకోండి, దీనికి ఇంత స్క్వేర్ యార్డ్ అని అన్నీ చెప్పారు. ఇన్ పర్సన్గా తీసుకెళ్లారు, రిజిస్ట్రేషన్ చేపిస్తామన్నారు, ఫ్రీ రిజిస్ట్రేషన్ అన్నారు. ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తుంది, మీకు ఇది వస్తుంది. నేను అక్కడికి అడిగాను, మీకు దీంట్లో లాభం ఏంటి, అసలు మీరు ఎందుకు ఇలాగ ఇన్వెస్ట్ చేస్తున్నారు, మాకిస్తే మీకు లాభం ఉండదు కదా అంటే, లేదు మేడం దీనికి వెనకాల ఫండా ఉంది, నేను చెప్తాను మీకు అన్నారు. ఈ బైబ్యాక్ స్కీమ్ నే కాకుండా మీరు ఏ స్కీమ్ నమ్మకండి. ఒక బ్యాంకే 7 to 8% ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడానికి నానా తంటాలు పడుతుంది. సో వీళ్ళు 10 to 12% అంటే, సో ఒకసారి ఆలోచించండి. సో ఈ స్కీమ్స్ అన్ని మిమ్మల్ని స్కామ్ చేయడానికి తప్ప దేనికి పనికిరావు. నెంబర్ 3 వచ్చేసి ఈఎంఐ ఆప్షన్ స్కామ్. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఈఎంఐ ఆప్షన్ లో ప్లాట్ తీసుకోమని చెప్పేసి 2-3 years ఈఎంఐ కట్టించుకొని బోర్డు తిప్పేసిన కంపెనీలు చాలా ఉన్నాయి. సో ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే, ఒక ఏరియాకు ఒక 120 square yards ఒక 10 lakhs ఉందనుకోండి. సో మీ దగ్గర ఓన్లీ ఒక 5 lakhs ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే 5 lakhs ఇప్పుడు కట్టండి, 5 lakhs ఈఎంఐ ఆప్షన్ పెట్టుకోండి. ఈఎంఐ ఆప్షన్ అయిపోయిన తర్వాత ఆ ప్లాట్ ను ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేసిన మహానుభావులు ఉన్నారు. ఒకవేళ మీకు ఈఎంఐ ఆప్షన్ కావాలనుకుంటే బ్యాంక్ లో లోన్ తీసుకొని బ్యాంకు ఈఎంఐ ఆప్షన్ పెట్టుకోండి, అంతేగాని రియల్ ఎస్టేట్ కంపెనీలకు మాత్రం ఈఎంఐ ఆప్షన్ పెట్టుకోకండి. నెంబర్ 4 వచ్చేసి డిస్కౌంట్ స్కామ్. ఆల్రెడీ డిస్కౌంట్ అనే వాటిని ఆల్రెడీ ప్రీ లాంచ్ లో మాట్లాడుకున్నాం. సో అక్కడ దాని గురించి కొంచెం డెప్త్ గా మాట్లాడుకోలేదు. సో ఇప్పుడు దాని గురించి కొంచెం డెప్త్ గా మాట్లాడుకో. ఈ డిస్కౌంట్ అనే స్కామ్ ఎలా జరుగుతుందంటే, ఒక 10 lakhs ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ ఇప్పుడు మీరు తీసుకుంటే 50% డిస్కౌంట్ లో వస్తుంది. హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ వచ్చిన తర్వాత మీ ప్లాట్ ప్రైస్ డబుల్ అయిపోతుంది. సో ఇలా రకరకాల డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తుంటారు కదా. సో డిస్కౌంట్ అనేది ఒక పెద్ద స్కామ్. ఒక ఏరియాకి 10,000 ఉన్న ఒక స్క్వేర్ యార్డు మీకు 6,000 కి 7,000 కి ఎలా ఇస్తున్నాడు? సో దాని వెనుక అతనికి ఏమైనా లాభం ఉందా? సో దీని వెనుక ఏమైనా మోసం ఉందా? సో ఇవన్నీ గమనించండి. చాలా మంది ఏంటంటే డిస్కౌంట్ అనే వడ్డు చూడగానే మోసపోతున్నారు. సో అలా ఎప్పుడు మోసపోకండి. మీ డబ్బులను రైట్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ రియల్ ఎస్టేట్ లో మీ డబ్బు రూపాయి కష్టపడి దాచుకున్న డబ్బు, సో రైట్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. రియల్ ఎస్టేట్ లో 95% మోసపోయింది. కంపెనీ డైరెక్ట్ అప్రోచ్ అయ్యి ఆ సేల్స్ పర్సన్ చెప్పింది నమ్మి మోసపోయిన వాళ్ళే. ఒక ప్రాపర్టీ తీసుకునే ముందు ఒక ఎక్స్పర్ట్ ని, ఒక అసోసియేట్ ని, ఒక రియాల్టర్ ని చూజ్ చేసుకోండి. ఒక ఓపెన్ ప్లాట్ ఒక రియాల్టర్ ఆ ఒక అసోసియేట్ లేకుండా తీసుకున్నారనుకోండి, ఆ ప్లాట్ ను రీసేల్ చేయడానికి ఎవరు వస్తారు? సో స్టార్టింగ్ లే ఒక రియాల్టర్ ని, ఒక అసోసియేట్ ని సెలెక్ట్ చేసుకుంటే మీరు మోసపోవడానికి 100% ఛాన్స్ ఉంది. రియల్ ఎస్టేట్ లో ఈ మోసాలన్నీ చూసి రియల్ ఎస్టేట్ గురించి డిమోటివేషన్ కాకండి. జస్ట్ 1 or 2 రియల్ ఎస్టేట్ కంపెనీలు మాత్రమే ఈ మోసాలు చేశాయి. మిగతా 98 or 99% రియల్ ఎస్టేట్ కంపెనీలు చాలా అద్భుతంగా అండ్ ట్రస్ట్ గా ఉన్నాయి. సో ఇంకో విషయం ఏంటంటే, స్టాక్ మార్కెట్ ఆర్ మ్యూచువల్ ఫండ్ తో పోల్చుకుంటే రియల్ ఎస్టేట్ ది బెస్ట్. సో వీటికన్నా ఎక్కువ రిటర్న్స్ రియల్ ఎస్టేట్ ఇచ్చింది. వీడియో చూస్తే రియల్ ఎస్టేట్ గురించి ఎంతో కొంత నాలెడ్జ్ అండ్ ఆ రియల్ ఎస్టేట్ లో జరిగే కొన్ని మోసాల గురించి మీకు తెలిసింది అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.